హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిందు సోనీ అఫీషియల్. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ కొట్టండి. ఇప్పుడు ఆల్ ది వే టు స్వర్ణగిరి స్టార్ట్ అయినామన్నమాట. సో యాదగిరిగుట్ట దర్శనం అయితే చేసుకొని స్వర్ణగిరి ఎట్ ది సేమ్ డే ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్డ్ కాదు, మనమైతే లొకేషన్ చెప్తున్నాం, అది ఎప్పుడు కూడా కరెక్ట్ ఉండేది. ఇక్కడ మళ్ళీ మా ఇద్దరి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అది ఇప్పుడు చందు ఎందుకంత సీరియస్ ఉన్నాడంటే, మనం స్మైల్ ఇచ్చిన స్మైల్ ఇవ్వలేదంటే చందు అడిగిందనమాట. ఎందుకంటే మనకేమో రీల్స్ చేయడము ఇష్టము, అంటే ఎప్పుడు ఒకే లొకేషన్ ఇంట్లోనే అయిపోతుందని నేను బయట పైన వెళ్ళేటప్పుడు రీల్స్ చేస్తే హెయిర్ లీవ్ చేయొద్దు అన్ని సెంటిమెంట్స్ ఉంటాయి చందుకి. అందుకని చందు అలిగిండనమాట. సో స్వర్ణగిరి వచ్చేసాము. ఫుల్ రష్. ఇదైతే 2 వీలర్ పార్కింగ్. నేనైతే చూసి షాక్ అయినా, అమ్మ ఇంత పార్కింగ్ అయితే ఎంత రష్ ఉంటుందని. ఇంకా పక్కకి 4 వీలర్ పార్కింగ్, అది సపరేట్. ఏదైనా ఓకే, రష్ కాకుండా మంచిగా ఫ్రీగానే ఉంది. ఇప్పుడైతే పైనకి వెళ్ళిపోయి అన్ని దర్శనం చేసుకున్నాము. స్వామివారి పాదాలు. ఇది గరుడ పక్షి దర్శనం. కరెక్టేనా కాదా నాకు తెలిసిన దాంట్లో కొంచెం ఎత్తున్నా. హనుమాన్ స్వామి దర్శనం అయింది. తర్వాత అయితే చిన్న చిన్న మినీ ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టిండు. ఇది ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దిస్ అన్నమాట. చాలా టైం స్పెండ్ చేసిన అక్కడే, చాలా బాగుంది. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ నుండి అవుట్స్కట్స్ లొకేషన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. తర్వాత మినీ ఎగ్జిబిషన్ టైప్ ఏమంటారు, సెల్ఫీ స్టిక్, జంపింగ్స్, బేకరీ కూడా ఉంది. సేమ్ డ్రెస్ నా బ్యాక్ సైడ్ తను కూడా వేసుకుందని చిన్న క్లిప్ తీసుకున్నా. తర్వాత రిటర్న్ టు హోమ్ మంచిగా అనిపించింది. 1 డేలో 2 పెద్ద దర్శనాలు. ఇక్కడైతే చాలా ఆకలి కాదు, ఫస్ట్ డీహైడ్రేట్ అయిపోతున్నామని ఎక్కడ కూడా షాప్స్ బేకరీస్ ఏం లేవు. ఈ షాప్ దగ్గర నాకైతే చాలా ఇష్టం. కిన్లే బిస్లరీ, ఆ వాటర్ బదులు 5 రూపీస్కి 1 లీటర్ మినరల్ వాటర్ ఉంటాయి, కూల్ వాటర్, అవి తీసుకున్నా. యాదగిరిగుట్టలో చాలా ఉంటుండే, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయినండి లేవు అవి. చంద్ర అయితే బాగా డీహైడ్రేట్ అయిపోయినాయి. థమ్స్అప్ తీసుకోండు. మనకు థమ్స్అప్లు అవి నడవాయి. చాలా డేస్ అయిందని నేను సోమ్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయినామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 వరకు ఇంటికి రీచ్ అయిపోయినాము. స్వర్ణగిరిలో లోపల దర్శనానికి బాగా లైన్ ఉండేసరికి దర్శనం చేసుకోలేము. సో నెక్స్ట్ టైం త్వరలో వెళ్ళాలనుకుంటున్నాం. బాయ్ గాయ్స్.